నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి అతి భారీ వర్షాలతో విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు 4 రోజులుగా నీటిలోనే ఉండిపోయాయి। ఈ పరిస్థితుల్లో బాధితులు భోజనాలు తాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది। అందుకు అనుగుణంగా ప్రకాశం కదిలింది। ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వరుసగా 3వ రోజు కూడా జిల్లా నుండి ఆహార పొట్లాలు తరలించారు। వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు తమ వంతు ఊతమందించారు। వరద బాధితులకు సాయం అందించేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు నాయకులు స్వచ్ఛంద సంస్థలు రొయ్యల హ్యాచరీలు ప్రాసెసింగ్ కేంద్రాల నిర్వాహకులతో పాటు విద్యాశాఖ అధికారులు సిబ్బంది పలువురు దాతలు కదిలారు। జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుండి ఆహార పొట్లాలు విజయవాడకు పంపించారు। వీటితో పాటు పాలు తాగునీరు రొట్టెలు బిస్కెట్ ప్యాకెట్లు తదితర నిత్యావసర సరుకులను ప్రత్యేక వాహనాల్లో తరలించారు। జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఒంగోలులోని A1 కన్వెన్షన్ హాలు బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో వంటశాల ఏర్పాటు చేసి అక్కడి నుండి ఆహారం సిద్ధం చేసి తరలించారు। ఈ విధుల్లో రెవెన్యూ పౌర సరఫరాల శాఖ DRDA ఉద్యోగులు నిమగ్నమయ్యారు। జిల్లా వ్యాప్తంగా భోజనం తయారీ తరలింపు ప్రక్రియను కలెక్టర్ తమీం అన్సారియా పర్యవేక్షించారు। రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో కొండేపి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 25,000 భోజన పొట్లాలను ప్రత్యేక వాహనాల ద్వారా పంపించారు। వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వామి పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారు। విజయవాడ వరకు మనకు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి దాదాపు 25,000 ఫుడ్ ప్యాకెట్స్ పంపడం జరుగుతున్నది। అదేవిధంగా వారికి కావాల్సిన వాటర్ బాటిల్స్ మిల్క్ ప్యాకెట్స్ బిస్కెట్స్ బ్రెడ్స్ క్యాండిల్స్ మ్యాచ్ బాక్సెస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ పంపాము। కూడా ఈవినింగ్ డిన్నర్ కావాల్సిన ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఆధ్వర్యంలో 30,000 మందికి పులిహోర తయారు చేయించారు। 20,000 నీటి సీసాలు 15,000 బిస్కెట్ పొట్లాలను 3 లారీల్లో విజయవాడ తరలించారు। సదరు వాహనాలను ఒంగోలులోని టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే జనార్దన్ జెండా ఊపి ప్రారంభించారు। కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్తో పాటు నాయకులు పాల్గొన్నారు। అనంతరం జనార్దన్ విజయవాడ చేరుకుని అక్కడి వరద బాధితులకు స్వయంగా ఆహార పొట్లాలు అందజేశారు। కృష్ణా జిల్లాలో వరదలు రావటం ఇప్పటికి 3 రోజుల నుంచి కూడా వరదల్లో చిక్కుకుపోయి ఉంటాం। చాలామంది కూడా కుటుంబాలు అల్లకల్లోలం అయిపోవటం కూడా మనం చూస్తూ ఉన్నాం। దానికి ఈరోజు అక్కడ ఉండే ముసలి వాళ్ళు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు తినడానికి తిండి లేదు కరెంటు లేదు నీళ్లు లేవు అనేక ఇబ్బందుల్లో వాళ్ళంతా కూడా ఉన్నారు। మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల నుంచి అక్కడే బస్సులోనే ఉంటా అందరినీ కూడా అధికారులను కూడా అలర్ట్ చేసి అక్కడ ఉండే రాజకీయ నాయకులను కూడా అలర్ట్ చేసి వాళ్ళకి తగిన చర్యలు తీసుకుంటూ కావాల్సిన ఏదైతే సదుపాయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తూ ఒక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి। దానికి ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఒంగోలు నుంచి కూడా
దగ్గర దగ్గర 35,000 లెమన్ రైస్, అదేవిధంగా ఒక 20,000 వాటర్ బాటిల్స్, అదేవిధంగా ఒక 10,000 బిస్కెట్ ప్యాకెట్స్, ఇవన్నీ కూడా మనం తీసుకెళ్తా ఉన్నాం. మేము కూడా ఏదో విధంగా ఒక పక్కన ఇబ్బందులు ఉండేటప్పుడు ప్రతి ఒక్కరం కూడా మానవతా దృష్టితో ఏదో మన వంతు మనం సాయం చేయాల్సిన అవసరాలు ఉంటాయి. కాబట్టే ఈరోజు దాన్ని తీసుకొని పోయి వాళ్ళకంతా కూడా ఫుడ్ ఇవ్వడానికి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. విజయవాడలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ నిమిత్తం ఒంగోలు నగరపాలక సంస్థ నుండి 105 మంది కార్మికులు, మరో 10 మంది వార్డు కార్యదర్శులు, 2 పారిశుద్ధ్య ఇన్స్పెక్టర్లు 2 ఆర్టీసీ బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. సదరు ఏర్పాట్లను నగర మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ కె వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. 1.60 లక్షల మందికి భోజన పొట్లాలు సరఫరా చేసేలా కలెక్టర్ తమీం అన్సారియా ప్రణాళిక చేశారు. ఎంపీడీఓలు, తహసీల్దార్ల సంఘం ఆధ్వర్యంలో 15,000 భోజన పొట్లాలు సమకూర్చేందుకు ముందుకొచ్చారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగే సహాయక చర్యల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఇంకా ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని ఒడ్డుకు చేర్చే విధంగా జరుగుతున్న చర్యల్లో మంత్రి పాల్గొన్నారు. ఇంకా ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని ఒడ్డుకు చేర్చే విధంగా జరుగుతున్న చర్యల్లో మంత్రి పాల్గొన్నారు. ప్రత్యేకంగా జేసీబీలను తీసుకువెళ్లి లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సహాయక చర్యలు వేగవంతంగా జరిగేలా సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానికంగా ఉండే బాధితులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మధ్యలో దారి లేదా కింద నుంచి ఫ్లైఓవర్ ఎక్కడానికి దారి ఉంది. కింద నుంచి దారి కట్టాలి లేదా ఈ కింద నుంచి భారతీయ జనతా పార్టీ దేశంలో అత్యున్నత స్థానం కలిగిన పార్టీ అని, ఆ పార్టీలో సభ్యత్వం తీసుకోవాలని అఖిల భారత కిసాన్ సంఘ్ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి అన్నారు. నగరంలోని గాంధీ రోడ్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సభ్యత్వ కార్యక్రమం చేపట్టారు. సంపన్న దేశాల సరసన దేశాన్ని నిలిపిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ అని సురేష్ రెడ్డి అన్నారు. 2 స్థానాలతో ప్రారంభమై అంచెలంచెలుగా ఎదుగుతూ 3 సార్లు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారని తెలిపారు. బాధ్యత కలిగినటువంటి పౌరులందరూ బీజేపీ సభ్యత్వం తీసుకుని ఒక గొప్ప మహోత్సవ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి, అధికార ప్రతినిధి యోగయ్య యాదవ్, ఈదర మోహన్, పివి కృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒంగోలు పట్టణం నందు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య యాదవ్ గారు, అలాగే జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి గారు, ఇక్కడ మా ప్రధాన కార్యదర్శి శివాజీ గారు, రామచంద్రారెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయులు గారు, మిగతా భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ దేశం ఎంతో ముందడుగు వేస్తూ ఉంది. ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది.
కరోనా కష్టకాలంలో వ్యాక్సిన్ రూపంలో మన దేశాన్ని రక్షించి ఇతర దేశాలను కూడా కాపాడినటువంటి మహోన్నత వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉచితంగా రేషన్ బియ్యం ఇవ్వటం జరుగుతుంది. రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇస్తున్నటువంటి సందర్భం ఉంది. అలాగే రైతులకు వ్యవసాయ పనిముట్లు కానీ, యూరియా డిఏపి మీద సబ్సిడీ కానీ, ఎన్నో కార్యక్రమాలు, నేషనల్ హైవేస్ కానీ ఎన్నో పథకాలు చేపట్టి ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల సరసన 5వ స్థానంలో నిలబడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ప్రజల్లో మమేకమై భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు ఉన్న ఆదరణ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఈనాడు దేశం నలుమూలలా కూడా ఎప్పుడెప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం వస్తుందా, మేము భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం చేసుకోవాలని తహతహలాడుతున్నటువంటి పరిస్థితి మీ అందరూ తెలిసినటువంటి విషయం. ఈనాడు మా ఒంగోలు ప్రకాశం జిల్లాకు వచ్చేకి దాపుగా 4 లక్షల పైసలకు మేము అన్ని నియోజకవర్గాల్లో కలిపి 4 లక్షల పైసలకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయటం జరుగుతుంది. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి 8800002024 అనే నెంబర్ని మిస్డ్ కాల్ ఇచ్చినట్లయితే అక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే అదే సెల్కి ఇలాంటి ఇది వస్తుంది, ఇలాంటి సభ్యత్వ నమోదు కార్డు వస్తుంది. భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు కార్డు ఉండటం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఒంగోలు అసెంబ్లీ పరిధిలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించబడింది. మా లక్ష్యం ఒంగోలు అసెంబ్లీలో 35,000 కాడి నుంచి 40,000 మందిని భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం చేస్తారనేది మా లక్ష్యం. ఆ దిశగానే ఈ రోజున మేమందరం శివారెడ్డి గారు కావచ్చు, మేమందరం కూడా మా యొక్క టీం అంతా కూడా పనిచేస్తుంది, ఆ దిశగా చేస్తుంది. ఎందువల్లంటే ఈ భారతదేశంలో 140 కోట్ల మందికి రక్షణ కావాలన్నా కానీ, ఈ భారతదేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు రక్షణ కావాలంటే బీజేపీ సభ్యత్వం తీసుకోవాలా. బీజేపీ పార్టీ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ రోజున మన ప్రియతమ ప్రధానమంత్రి ఒక సామాన్య మానవుడు కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి ఏంటంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ. ఒక సామాన్య కార్యకర్త కూడా గొప్ప నాయకుడు కావాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ. దేశం కోసం, ధర్మం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి ఏకైక పార్టీ ఈ దేశంలో ఏది ఉందంటే ఒక భారతీయ జనతా పార్టీ. ఇవాళ బీజేపీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళ కార్యక్రమాల కారణంగా అస్సాం కానీ, ఇవాళ మేఘాలయ, త్రిపుర లాంటి రాష్ట్రాలు కానివ్వండి, లేకపోతే కాశ్మీర్ లాంటి రాష్ట్రాలు ఈ దేశంలో సజీవంగా ఉండడానికి కారణం భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క కష్ట ఫలితం అని నేను మనవి చేస్తున్నా. ప్రపంచంలో ఇవాళ భారతీయులకి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ లక్ష్యం ప్రపంచంలో అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి రష్యా సరసన ఇవాళ భారతదేశాన్ని కూడా ఒక అగ్రగామి రాజ్యంగా, ఒక శక్తిశాలి దేశంగా, ఒక సంపన్నమైనటువంటి దేశంగా ముందుకు తీసుకుపోవాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది. ఆ దిశగానే ఇవాళ 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇవాళ దేశం ఏర్పడింది. రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో ప్రపంచంలో కూడా ఇంకా మన యొక్క నాయకత్వంతో ముందుకు పోతున్నాం. నరేంద్ర మోడీ గారు కూడా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాకర్షణ కలిగినటువంటి నాయకుడి యొక్క నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా వరద ప్రభావిత ప్రాంత ప్రజల సహాయార్థం ఒంగోలు గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు 1,11,000 రూపాయల విలువైన 20,000 మంచినీళ్ల బాటిళ్లను విరాళంగా ప్రకటించారు. వరద బాధితుల సహాయార్థం ముందుకొచ్చిన అసోసియేషన్ ప్రతినిధులను కలెక్టర్ తమీం అన్సారియా అభినందించారు. కలెక్టర్ను కలిసిన వారిలో అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. ఇదేంటంటే కోఆర్డినేట్ చేసుకుని అందరినీ ఇచ్చేసేస్తారు అట్లా చేసేది. ఎందుకంటే ఈ రోజు వరుసగా నిర్ణయం ఉన్నా కూడా వాళ్ళకి విడివిడిగా పంపిస్తూనే ఉన్నాం. అంత యంగ్స్టర్స్ వచ్చేస్తారు, కొద్దిగా యంగ్స్టర్స్ వచ్చేస్తారు షాపుల్లోకి. అందువల్ల వాళ్ళందరూ కూడా 1,11,000 సెంటిమెంట్.
కృష్ణా జిల్లాలో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో వరద ఉధృతి కారణంగా ఎంతోమంది ప్రజలు ఎన్నో ఆస్తులు కానివ్వండి ఎన్నో విధాలుగా నష్టపోవడం జరిగింది. వారికి తిండి లేక కనీసం మంచినీళ్ళ సదుపాయం కూడా లేనందువల్ల మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు గత 2-3 రోజుల నుంచి కూడా మన ఈ జిల్లా నుంచి ఎన్నో సహాయ సహకారాలు పంపిస్తూ ఉన్నారు. అందులో భాగంగా కలెక్టర్ గారు వ్యాపార వర్గాల వారి నుంచి సహాయ సహకారాలు కోరినందున మేము మా సభ్యులందరి సహకారంతో గోల్డ్ మర్చెంట్స్ ఆధ్వర్యంలో 20,000 వాటర్ బాటిల్స్కి మేము వితరణ చేయడం జరుగుతుంది. ఈ రోజున కలెక్టర్ గారు సేవా కార్యక్రమాల్లో ముందుండి మన ప్రకాశం జిల్లా నుంచి వారందరికీ ఎంతో సహాయపడుతున్నందుకు, ముఖ్యంగా ఈ వాటర్ బాటిల్స్ ఇచ్చే ప్రోగ్రాంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మేము దాదాపుగా 1,11,000 రూపాయలు నగదుతోటి వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది. ఇదంతా మా సభ్యుల సహాయ సహకారాలతోటి ఈ ఫండ్ని మన కలెక్టర్ గారి ఫండ్కి ఇవ్వడం జరిగింది, ఫ్లడ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. దయచేసి మీ ఒంగోలులోని మిగతా వ్యాపార సంస్థల వారు కూడా తప్పనిసరిగా వరద బాధితులకు సహాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాం. మరణానంతరం ఒకరు నేత్రదానం చేస్తే 4 కార్నియా అంధులకు చూపునివ్వవచ్చని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై ఏడుకొండలరావు తెలిపారు. ముఖ్యంగా నేత్రదాతల సౌకర్యం కోసం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో కార్నియా కేంద్రం ప్రారంభించామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒంగోలులో సక్షం భారత్ సంస్థ తరపున దివ్యాంగులు నిర్వహించిన నేత్రదాన పక్షోత్సవ అవగాహన ర్యాలీని డాక్టర్ ఏడుకొండలు ప్రారంభించారు. ముందుగా అంధుల ఆశాజ్యోతి లూయిస్ బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వికలాంగుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి అర్చన మాట్లాడుతూ, ఈ నెల 8వ తేదీ వరకు జరిగే నేత్రదాన అవగాహన పక్షోత్సవాల సందర్భంగా నేత్ర అవయవ శరీరదాన దాతలు తమ పేర్లు స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలని కోరారు. రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులు సిహెచ్ రామాంజనేయులు మాట్లాడుతూ, దివ్యాంగులు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, ప్రజలు నేత్రదాతలై అంధుల జీవితాలకు వెలుగునివ్వాలని కోరారు. ప్రకాశం జిల్లా కార్యదర్శి జి అంజిరెడ్డి మాట్లాడుతూ, సక్షం భారత్ సంస్థ దేశవ్యాప్తంగా దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో డి మల్లికార్జున వరప్రసాద్, ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల్ల సుబ్బారావు, బీసీ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు దన్నారపు మస్తాన్రావు, ప్రకాశం అవయవదాతల ఐక్యవేదిక కన్వీనర్ జి నాగేశ్వరరావు, ఐక్య వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాళ్ళూరి వెంకటేశ్వర్లు, ఎంవి రమణయ్య, మర్రిపూడి ఏడుకొండలు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కి భారత్ మాతా కి విపత్తులు వచ్చిన సమయంలో మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని, అందులో భాగంగానే డీజీఆర్ ట్రస్ట్ ద్వారా వరద బాధితులకు ఆహార ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్లను పంపించడం జరుగుతుందని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయం నుండి ఆహార పొట్లాలను ఏర్పాటు చేసిన లారీలను పార్టీ జెండా ఊపి ఎమ్మెల్యే విజయవాడకు తరలించారు.
రవీంద్రన్న ప్రకాశం జిల్లాలో వరద నష్టం లేకపోయినప్పటికీ కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలు ఎక్కువ శాతం దెబ్బతిన్నాయని, అక్కడ ప్రజలు ఆహారం, నీరు, కరెంటు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకునేందుకు నా వంతు సహాయంగా ఆహార ప్యాకెట్లను పంపించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. నగరంలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు, బిల్డర్స్ అసోసియేషన్స్ కూడా స్పందించి ఆహార ప్యాకెట్లు, వారికి అవసరమైన వస్తువులను పంపించాలని కోరారు. అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని దామచర్ల జనార్దన్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, మేయర్ గంగాడ సుజాత, ఏఎంసీ మాజీ చైర్మన్లు కామేపల్లి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, నగర అధ్యక్షుడు కొఠారు నాగేశ్వరరావు, జిల్లా పార్టీ నాయకులు బండారు మదన్, పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి, మహిళా నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెల్లవార్లు ఆహార పొట్లాలు తయారు కోసం కృషి చేసిన అందరినీ ఎమ్మెల్యే అభినందించారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాతాని రఘురామయ్య, వీరబాబు తదితరులు కలిసి 1,50,000 రూపాయల నగదును దామచర్ల జనార్దన్కు అందజేశారు. వారిని ఎమ్మెల్యే అభినందించారు. పక్కనండి. ఏదైతే మొన్న తుఫాను వల్ల మేజర్గా విజయవాడ, అదేవిధంగా ఇక్కడ ఉండే మా వాళ్ళంతా కూడా రాత్రి అంతా కూడా నిద్రపోకుండా, మా మహిళలు కానీ కొంతమంది రాత్రి అంతా కూడా మాతో పాటే ఉండి దాని ప్యాకింగ్లో, దాన్ని తయారు చేసే దాంట్లో వాళ్ళు తెల్లారి వరకు, ఇప్పుడు 9 గంటల వరకు పనిచేసి రాత్రి అంతా కూడా చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చేతిని ఇవ్వండి. మనం కూడా ప్రతి ఒక్కరు చేతినిచ్చినప్పుడే ఈరోజు ఉండే మనం కూడా ఆదుకున్న వాళ్ళం అవుతాం. మనం కూడా వాళ్ళకి ఏదో విధంగా మనం సహాయపడిన వాళ్ళం అవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మన జిల్లా కలెక్టర్ గారు అయితే నిన్నటి నుంచి వాళ్ళ వంతు గవర్నమెంట్ నుంచి కూడా మనకి చాలా, నిన్న కూడా దగ్గర ఒక 40,000 ప్యాకెట్ల వరకు వాళ్ళు పంపించారు. ఇవాళ కూడా 60-70,000 ప్యాకెట్లని వాళ్ళు కూడా అన్ని రకాలుగా చూసి మన కలెక్టర్ గారు కూడా దీనికి ముందుకు రావటం, అదేవిధంగా ఎస్పీ గారు కానీ, పోలీసు వ్యవస్థ కానీ అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వటం చాలా సంతోషమైన విషయం. కాబట్టే ఈరోజు మన దగ్గర కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా మొదలు పెడుతున్నారు. మీరు కూడా ఉండే మీ మీడియా ద్వారా కూడా ప్రజలకు కూడా ఒంగోలు నియోజకవర్గమే కాకుండా మన జిల్లాలో కూడా ఎవరైతే ఉన్నారో మనం సంపాదించే దాంట్లో ఒక 10 పైసలు ఏదో విధంగా మనం సహాయం చేసే విధంగా అందరూ కూడా ముందుకు రండి, అందరూ కూడా చేయగలపండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఈరోజు మనకి ఆంధ్ర రాష్ట్రంలో మరి తుఫాను కారణంగా ముఖ్యంగా మరి విజయవాడ నగరం చాలా వరకు మరి మునిగిపోయి చాలామంది పేద ప్రజలు నిరాశ్రయులై మరి తినడానికి భోజనం కూడా లేకుండా, ఉండడానికి లేకుండా అందరూ కూడా మరి వరద బాధితులందరూ ఒక చోట చేర్చడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా పెద్ద మనసుతో చాలా వరకు మరి స్టేట్లో ఉండే వాళ్ళ అభిమానులు అందరూ, అలాగే మన నాయకులు కానివ్వండి, మరి భోజన సదుపాయాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన ఒంగోలులో మన గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులైనటువంటి మన దామచర్ల జనార్దన్ గారి యొక్క ఆధ్వర్యంలో 30,000 మందికి మరి భోజన సదుపాయాలు చేసే విధంగా రాత్రి 8 గంటల నుంచి ఇందాకటి వరకు కూడా మరి భోజనం వండడము, అలాగే ప్యాకింగు, మరి ఇన్ని గంటలు చేయడం, మరి పులిహార, పెరుగన్నము అంత ఏర్పాటు చేసి వాళ్ళు కూడా సప్లై చేయడానికి మేమందరము కూడా కదిలి వెళ్ళడానికి మాకు సదవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే రాష్ట్రంలో ఇంకా పెద్ద మనసు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా అలాగే స్పందించి వారికి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ సెలవు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఒంగోలు నుంచి స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో కూటమి నాయకులైనటువంటి అందరం కూడా కలిసి ఈరోజు విజయవాడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ప్రజలందరికీ కూడా ఆహార సంబంధించినటువంటి సౌకర్యాలు వాళ్ళకి కల్పించి అక్కడంతా ప్రాంతాల్లో తిరిగి అక్కడ ప్రజలతో మమేకం అవ్వాలని చెప్పి ఈరోజు జనార్దన్ గారు చెప్పారు. దానిలో భాగంగా అందరం కూడా కలిసి ఈరోజు అక్కడ ప్రజల్ని కలవడానికి వెళ్తున్నాము. ఏదైనా ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు అందరూ కలిసికట్టుగా ముందుండి చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా వరదల మీద సమీక్షలు జరుపుతున్నారు. తొందరలోనే
వినాయక చవితి పందిళ్ల ఏర్పాటుకు సంబంధించి సింగిల్ విండో ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని 1వ పట్టణ సిఐ వై నాగరాజు అన్నారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాలు ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటారని, అయితే మండపాల ఏర్పాట్లు సంబంధిత అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. మండపాలు ఏర్పాటు చేసే సమయంలో రోడ్లు ఎవరూ బ్లాక్ చేయకూడదని, అలా చేస్తే అనుమతులు ఇవ్వరన్నారు. సార్, ఒంగోలు పట్టణ ప్రజలకు ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా పట్టణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వినాయక చవితి విగ్రహాలు ఏవైతే పెట్టే వాటిని ఏర్పాటు చేసే సమయంలో తీసుకోవాల్సిన పర్మిషన్ల గురించి చూసినట్లయితే, తప్పనిసరిగా ఎవరైతే వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారో వీళ్ళందరూ తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలండి. గతంలో పోలీస్ స్టేషన్కి వచ్చి లేకపోతే ఫైర్ డిపార్ట్మెంటు వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రభుత్వం సింగిల్ విండో ప్రాతిపదికన ఆన్లైన్లోనే పర్మిషన్ అప్లై చేసుకున్నట్లయితే ఆ పర్మిషన్ ఆ ప్రొఫార్మాలో ఏవేవి కావాలో రిక్వైర్మెంట్స్ అడుగుతుంది. ఎక్కడ బొమ్మ పెడతా అన్నారు, ఎన్ని అడుగుల విగ్రహం పెడతా ఉన్నారు, నిమజ్జనం ఎప్పుడు, అన్ని ఆ కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్ ఫిల్ చేసి సెండ్ కొట్టినట్లయితే వెంటనే మళ్ళీ వాళ్ళకి అవి వెరిఫై చేసి ఆన్లైన్లోనే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది సింగిల్ విండో ప్రాతిపదికన ఈ పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది పర్మిషన్కి సంబంధించి మళ్ళీ ఎవరైతే ఈ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారో వాళ్ళకి కొన్ని సూచనలు అండి. విగ్రహాలు ఏర్పాటు చేసేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డుకి అడ్డంగా విగ్రహాలు ఏర్పాటు చేయరాదు. ట్రాఫిక్ అంతరాయం కలిగించడం కానీ, రోడ్డుకి అడ్డంగా విగ్రహాలు ఏర్పాటు చేయడం కానీ చేయరాదు. ప్లస్ ఈ సౌండ్ బాక్సులు ఏవైతే ఉన్నాయో ఈ సౌండ్ బాక్స్ ఏర్పాటు చేసేటప్పుడు లౌడ్ స్పీకర్స్ విపరీతమైన సౌండ్స్ పెట్టి అక్కడ ప్రజాశాంతికి భంగం కలిగించకూడదు. ఎందుకంటే మన విగ్రహం ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో ముసలి వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే గర్భిణీ స్త్రీలు ఉండొచ్చు. వాళ్ళకి మనం పెట్టే ఈ సౌండ్ వల్ల వాళ్ళకి అసౌకర్యం కలుగుతుంది, వాళ్ళు అనారోగ్యం పాలు కావచ్చు. ప్లస్ ఈ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో తప్పనిసరిగా విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతంలో తప్పనిసరిగా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోండి. ఇది ఒక పోలీసు వారి సూచన. ఎందుకంటే ఎవరైనా ఆ ప్రదేశాలలో కొంతమంది ఆకతాయి పిల్లలు ఆ విగ్రహాలని డిస్టర్బ్ చేయడానికి, లేకపోతే వినాయక ప్రసాదం ఏర్పాటు చేసిన లడ్డూని డిస్టర్బ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లయితే అక్కడ ఎటువంటి సంఘటన జరిగినా కానీ మనం దాన్ని ఫర్దర్గా ఫాలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, వినాయక విగ్రహాల దగ్గర ఏర్పాటు చేసిన లైటింగ్స్ సంబంధించి మనం విద్యుత్ శాఖ విద్యుత్ శాఖ లైన్మెన్ని ఒకసారి అంతా సరిచూసుకోమని చెప్పాలి. ఎటువంటి షార్ట్ సర్క్యూట్ జరిగినా వెంటనే దాన్ని రెస్క్యూ చేసే విధంగా నీళ్ల డ్రమ్ములు కానీ, ఇసుక కానీ తప్పనిసరిగా అక్కడ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఎవరైతే ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు ఉన్నారో ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు తప్పనిసరిగా రాత్రి సమయాల్లో విగ్రహాల దగ్గరే ఉండాలి. రాత్రి సమయాల్లో విగ్రహం దగ్గర తప్పనిసరిగా వాళ్ళు పడుకోవాల్సి ఉంటుంది ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు. ప్లస్ ఈ ఏదైతే వినాయక నిమజ్జనం జరిగేటప్పుడు విగ్రహాన్ని తీసుకుని నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు ఆ ఊరేగింపులో విపరీతమైన సౌండ్స్ పెట్టి డీజేలు పెట్టి ఇచ్చేయటం ఉండదు. ఓన్లీ ఈ సౌండ్ దీనికి సంబంధించిన పర్మిషన్ 6 గంటల దగ్గర నుంచి 10 గంటల వరకు మాత్రమే. ఉదయం 6 గంటల దగ్గర నుంచి సాయంత్రం నైట్ 10 గంటలకి ఈ సౌండ్ సిస్టమ్ అనేది క్లోజ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి డిఎస్పీ గారి దగ్గర తప్పనిసరిగా ఈ సింగిల్ విండో పద్ధతిలో పర్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా ఈ వినాయక చవితిని ప్రశాంతంగా సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26వ విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశం పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ వికే గీతాలక్ష్మి తెలిపారు. అడ్మిషన్స్కు సంబంధించిన వివరాలు శ్రీ సత్య న్యూస్కు తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 29 మండలాల్లో ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నామని తెలిపారు. నవోదయ విద్యాలయ సమితి వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫామ్లను ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలన్నారు. ఆన్లైన్లో అప్లోడ్ చేసుకునేందుకు నవోదయ విద్యాలయ సమితి వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారంలో పొందుపరిచిన నియమాలను విద్యార్థులు తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించి అప్లోడ్ చేయాలన్నారు.
ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు ఈ నెల 16వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. 2025 జనవరి 18వ తేదీ ఉదయం 11:15 నుండి 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. And at present we are in giving publicity to registration for 6th class admission exam. That is, we call it as JNVST. So the students born between 1/5/2013 and 31/7/2015, and those who are studying in class 5 in a recognized school are eligible to write the exam, eligible to apply for the exam. And the last date to apply is 16/9/24, and the date of exam is January 18, 2025. So I am requesting to give up wide publicity, and our school is a reputed institution where children are getting quality education, especially children from rural area are selected and getting quality education. And not only in academics, we are giving due importance to co-curricular activities and sports also. Now many of our students are participating in Navodaya national level sports meet in different areas of the country, different Navodaya schools in the country. So I request you to give wide publicity, and we have to increase our registration for the same. That is the main purpose of conducting this, sharing this information. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ నిపుణులు తెలిపారు. దీని ప్రభావంతో మరోసారి భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. కాగా ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. రవాణా రంగ కార్మిక సమస్యలపై ఈ నెల 10వ తేదీన మండల కేంద్రాల్లో 17న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపడుతున్నట్లు ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా కమిటీ సమావేశం తీర్మానించింది. ఒంగోలు సిఐటియు కార్యాలయంలో దాసరి రమేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా రవాణా రంగ కార్మికులు 10 కోట్ల మంది ఉన్నారని, వారికి సమగ్రమైన చట్టం చేయాలని గంటెనపల్లి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలో ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 17వ తేదీ వరకు రవాణా రంగ కార్మిక సమస్యలపై సర్వే చేసి సర్వేలో వచ్చినటువంటి సమస్యల ఆధారంగా ఉద్యమించాలని, సమస్యలు పరిష్కారం చేయాలని, వీటికి రవాణా రంగ కార్మికులంతా తోడ్పాటు ఇవ్వాలని కోరారు. సమావేశంలో ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం అయ్యప్పరెడ్డి, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కోశాధికారి అల్లాడి సుబ్బారావు, మాజీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ బేగ్, నగర కార్యదర్శి తంబి శ్రీనివాసులు, ఈతముక్కల ఆటో యూనియన్ నాయకులు అనిల్, మిత్ర స్టాండ్ యూనియన్ నాయకులు ఆనంద్, మద్దిపాడు స్టాండ్ యూనియన్ నాయకులు హసన్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా మేము ఈ నెల 17వ తేదీన కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో కారణం ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, ఒకటి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈ చలానాలు అనేవి చాలా విపరీతంగా బండికి వస్తూ ఉన్నాయి. సంవత్సరానికి ఫిట్నెస్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క బండికి 4-5 ఈ చలానాలు వస్తూ ఉన్నాయి. అప్పుడు మళ్ళీ అదనంగా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇది చాలా భారం ఆటో కార్మికుల మీద, రవాణా రంగ కార్మికుల మీద భారం పడతా ఉంది. ఈ భారాన్ని తగ్గించాలంటే పోలీస్ అధికారులు, ఆర్టీఓ అధికారులు, ప్రభుత్వం మొత్తం కూడా ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ చలానాలు అనేవి రద్దు చేయడం అనేది స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే జీవో నెంబర్ 21 రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని ఫలితంగా అనేక చలానాలు, అనేక జరిమానాలు కూడా పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల గవర్నమెంట్ ఆలోచించి ఆటో కార్మికులపై పడుతున్న భారాన్ని తగ్గించేయండి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బిఎన్ఎస్ చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టంలో కూడా ఆటో కార్మికుడికి, రవాణా కార్మికుడికి జరిమానాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పెనాల్టీలు కూడా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వీటన్నింటినీ తగ్గించాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా కనపడుతుంది. అందువల్ల వీటన్నిటికీ నిరసిస్తూ వీటన్నింటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి 17వ తేదీన కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేపట్టడం జరుగుతుంది. 10వ తేదీన ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద ధర్నా చేపట్టడం జరుగుతుంది. ఈ ధర్నాల్లో ఆటో కార్మికులు, రవాణా కార్మికులు అందరూ వేల సంఖ్యలో పాల్గొని ఈ ధర్నాలు జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. సమగ్ర చట్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం చిన్న చిన్న పరిశ్రమలు, చిన్న చిన్న పాలిషింగ్ యూనిట్స్ ఈ మొత్తం కూడా
మూసివేత ఫలితంగా అనేక వేల మంది ఆటో రంగంలోకి వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది. ఒక సమగ్రమైన నివేదిక తయారు చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం జిల్లా వ్యాప్తంగా రవాణా కార్మికుల్ని, ఆటో కార్మికుల్ని ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమించడానికి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందనేది, ఈ సమావేశంలో పాల్గొన్న అందరికీ, అలాగే మేము తీసుకునేటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతూ, ఒంగోలు నగరంలోని ఆటో స్టాండ్ని పర్మనెంట్ చేయాలని చెప్పి, అట్లానే ఈ చలానా పద్ధతిని రద్దు చేయాలని చెప్పి 17వ తేదీ చలో కలెక్టరేట్ జరుగుతూ ఉంది. ఈ కలెక్టరేట్కి ఒంగోలు నగరంలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ ఉవ్వెత్తున రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ గారు, అట్లనే ఆర్టీఓ గారు, ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిఐ గారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. గతంలో ఇదే విధంగా చలానాలు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరిగినాయి. ఆ నేపథ్యంలో ఈ చలానాలను ఆపడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ చలానాలు కానీ ఆపితే రాబోయే కాలంలో కార్మికులందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం వస్తుంది. కనుక వెంటనే ఈ చలాన పద్ధతిని రద్దు చేయాలని చెప్పి ఆటో వర్కర్స్గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాసవి క్లబ్స్ అంతర్జాతీయ సేవా సంస్థ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రసేన గుప్తా 105వ జయంతి సందర్భంగా జరుగుతున్న వాసవి వారోత్సవాల్లో భాగంగా వృద్ధాశ్రమ సేవ నిర్వహించారు. వాసవి క్లబ్ ఒంగోలు, వాసవి క్లబ్ కేసీజీఎఫ్ యూత్ ఒంగోలు సంయుక్త ఆధ్వర్యంలో వారోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సీతారాంపురం సమతా వేదిక మహిళా వృద్ధాశ్రమంలో మాతృమూర్తులకు నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు నల్లమల్లి బదిరి నారాయణ, కూనల శ్రీనివాసరావు, జి బ్రహ్మానందం, దర్శి మనోహర్ చంద్రశేఖర్, నూకల శ్రీనివాసరావు, పబ్బిశెట్టి గోవర్ధన్, అమర సత్యనారాయణ, కె పవన్ కుమార్, పి నందకుమార్, డి పవన్ కుమార్, గుర్రం సునీల్ కుమార్, భూమా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఏం కాదమ్మా, అందరూ దీవించి ఎవరిని దీవించినా వాళ్ళందరికీ వచ్చి ఇబ్బంది లేదు. ఇదంతా కేసీ గుప్తా గారు వాసవి క్లబ్ కలిపి సంయుక్తంగా చేస్తున్నామండి. ఈ కార్యక్రమం వాసవి క్లబ్ ఒంగోలు సంయుక్తంగా చేస్తున్నామండి. దీనికి కానీ ఈ కార్యక్రమాన్ని కానీ ఐఏసీ ఆఫీసర్ అయిన గాలపడి బ్రహ్మానందం గారు, ఆర్సీఏ బ్లడ్ డొనేషన్ ఇన్ఛార్జి దర్శి చంద్రశేఖర్ గారు, ఆర్ఎస్ అమరా సత్యం గారు, దర్శి నూకల శ్రీనివాస్ గారు, క్లబ్ మరియు డిఓలు. ఈరోజు కేసీ గుప్తా గారి జయంతి సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా నేడు వృద్ధాశ్రమంలో చిల్లర సరుకులు పంపిణీ చేస్తున్నామండి. ఈ కార్యక్రమానికి సమతా వృద్ధాశ్రమంలో మేము ఈ కార్యక్రమం చేస్తున్నామండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఐసీ ఆఫీసర్లు, ఆర్ఎస్లు, జెడ్సీ డిఓకి, మా క్లబ్ మెంబర్స్ ఆర్సీఐ చంద్ర గారికి అందరూ కలిసి ఈరోజు మా సమతా మహిళా వృద్ధాశ్రమంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందుకుగాను మా ఆశ్రమం వృద్ధుల తరఫున, మా నిర్వాహకుల తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ, గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు గత 10 సంవత్సరాల నుంచి మా ఆశ్రమంలో ప్రతినిత్యం నెలకు, 2 నెలలకు, 3 నెలలకు ఏదో ఒక ప్రోగ్రాం పెట్టి మాకు ఇతోత్కంగా ఏదో ఒక సహాయపడుతున్నారు. అందువల్ల వాళ్ళందరినీ ప్రత్యేకంగా గమనిస్తూ వాళ్ళ సేవా కార్యక్రమాలు ఇంకా దినదినాభివృద్ధి చెంది అందరికీ ఉపయోగపడాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఫస్ట్ ఎవరైతే వైశాస్లో లాయర్స్, డాక్టర్స్, అఫీషియల్స్ ఉంటారో వాళ్ళందరితో కలిపి ఒక క్లబ్ ఫామ్ చేశారండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మిగతా వాసవియన్స్కి సేవ చేసే ఉద్దేశంతో, ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ పెరిగే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. అది అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు 6 రాష్ట్రాల్లో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్గా వెలుగొందుతుందండి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. అందరూ ఉన్న చోట నీవు లేని లోటు కలబడ్డమే నీ వ్యక్తిత్వానికి నిజమైన గుర్తింపు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.